వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో భద్రతా వ్యవస్థలో అతిపెద్ద లోపం ఇప్పుడు బహిర్గతమైంది. ఒక దేశాధినేతకు కూడా రక్షణ కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? మెక్సికోలో సంచలనం సృష్టించిన ఒక వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షెన్బామ్ తో ఒక బహిరంగ కార్యక్రమంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండాల్సిన అధ్యక్షురాలి దగ్గరికి ఆ వ్యక్తి ఎలా వచ్చాడు? ఈ దారుణమైన భద్రతా వైఫల్యం వెనుక ఉన్న లోపాలేమిటి? ది సెక్యూరిటీ ల్యాబ్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ ఇదే. మెక్సికో తొలి మహిళా ప్రెసిడెంట్ అయిన క్లాడియా షెన్బామ్ తో ఓ పబ్లిక్ ఈవెంట్ లో జరిగిన దారుణం యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ప్రజలతో ఆమె ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా అధ్యక్షురాలిని కౌగలించుకొని మెడపై ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు. ప్రెసిడెంట్ క్లాడియా వెంటనే రియాక్ట్ అయ్యారు. అతడి చేతులను తనపై నుంచి బలంగా తొలగించారు. ఈ అసభ్య ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, దేశాధినేతల చుట్టూ ఇదొక అదృశ్య వలయం. మరి ఆ వలయాన్ని ఛేదించుకొని అధ్యక్షురాలికి అంత క్లోజ్ గా ఆ వ్యక్తి ఎలా వచ్చాడు? ఈ మెగా సెక్యూరిటీ ఫెయిల్యూర్ పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెంట్ కు కూడా సరైన సెక్యూరిటీ లేకపోతే ఇక సామాన్య పౌరులకు రక్షణ ఉంటుందా అని సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ మొదలైంది. ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నా టూ లేట్, ఆలస్యం జరిగింది. అప్పటికే ఆ ఘటన జరగటంతో సెక్యూరిటీ ఆఫీసర్స్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై వెంటనే ఇన్వెస్టిగేషన్ జరపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రమాదం ఎప్పుడైనా జరగొచ్చు. మెక్సికో పాలిటిక్స్ లో ఈ ఘటన ఒక ట్రాజడీగా మారే ప్రమాదం ఉంది. దేశ అధ్యక్షురాలి భద్రతకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిపై జరిగిన ఈ దారుణ చర్యకు ప్రభుత్వ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.